హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి కోసం సూపర్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే చూపిస్తున్నాను. రేపు ఎలాగో సండే కదా, ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ముందుగా ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. కడిగేసి పక్కన పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ సోంపు, 1/4 ఇంచ్ అల్లం ముక్క, 10 నుంచి 15 వెల్లుల్లి అండ్ 6 లవంగాలు, ఒక 2 వచ్చేసి ఇలాచీ వేసుకోవాలి అండ్ చిన్న దాల్చిన చెక్క. ఇవన్నీ డ్రై రోస్ట్ చేయాలండి కళాయిలో వేసేసి. అండ్ ఆయిల్ ఏం వేయకుండా ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి మాత్రం ఫ్రై చేయనక్కర్లేదు. సో ఈ ఆనియన్ పీసెస్ను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి మిక్సీ జార్లో వేసి మనం డ్రై రోస్ట్ చేసిన మసాలాస్ ఉన్నాయి కదండి, అవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అండ్ కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక బౌల్లో వేసుకొని తగినంత పసుపు వేసుకోవాలి, కొంచెం చాలు, ఒక 1/2 స్పూను. అండ్ టేస్ట్కి సరిపడగా కారం అండ్ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేయాలి. అండ్ మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసి మొత్తం అంతా ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లోని 1 అవర్ అయితే ఉంచుకుంటే మంచిది, లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు. సో నేను ఫ్రై చేసిన కళాయిలోనే ఆయిల్ వేసేసి అందులోనే చికెన్ అయితే వేసేసాను. హైలో పెట్టి ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలండి, దగ్గరే ఉండండి ఇలా కలుపుతున్నప్పుడు. అండ్ కలిపిన తర్వాత చూడండి, వాటర్ అయితే రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటప్పుడు మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ అనేది రిలీజ్ అయిందండి. సో ఇప్పుడు ఒకసారి కలిపేసి అండ్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్న బౌల్ ఉంది కదండి, అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా చికెన్లో వేసేసి మళ్ళీ మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అనేది కొంచెం దగ్గరికి అవుతుంది. సో మనం పచ్చిమిర్చి స్లైసెస్ కట్ చేసుకొని నేను కరివేపాకు కూడా తీసుకున్నాను. అండ్ ఈ రెండు వేసేసి ఒకసారి కలపాలండి, ఇంకా మూత అయితే పెట్టనక్కర్లేదు. సో ఇలా కలుపుతూ ఉంటే మీకు గ్రేవీ అనేది ఎంతవరకు కావాలనేది చూసుకొని మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో నేనైతే కొంచెం లైట్గా గ్రేవీ ఉంచాను, అంతే అండి. సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.